ఇంకో డౌట్ ఉంది. ఈ ఉంగరాలు అవన్నీ పెడతారు కదా సార్, ఏంటి సార్ అది? ఇది అందరూ సెంటిమెంట్ అనుకుంటారు కానీ సెంటిమెంట్ ఏం కాదు. నాకేంటంటే వేళ్ళకు ఉంగరాలు ఉండటం ఇష్టం. నా టార్గెట్ ఇంతకుముందు చెప్పాను చాలా ఇంటర్వ్యూల్లో, నాకు 100 తులాల బంగారం ఒంటి మీద వేసుకోవాలి, అది నా కోరిక. అలాగని నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఉంగరాలన్నీ కొని పెట్టుకుంటాను. మన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పారావు చూడడానికి రావాలి, అప్పారావుతో ఫోటో దిగడానికి రావాలి, అప్పారావు హాస్యం వినడానికి రావాలి, అంత బాగా తయారవుతాం. ఒక పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే నేను ట్రెడిషనల్గా తయారవుతాను, ఒక షాల్ వేసుకొని. అదే కాలేజీ ఫంక్షన్ అంటే బ్లేజర్ వేసుకొని మంచి మంచి కళ్ళజోళ్ళు ఇవన్నీ పెడతాను. ఆయా ప్రోగ్రామ్కి సంబంధం అంటే మనల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు, వాళ్ళకి మనం మన డ్రెస్తో ఆనందం కలిగించాలి, మన మాటతో ఆనందం కలిగించాలి, మన ఆస్తితో వాళ్ళు మైమరిపించాలి, అప్పుడే మనకి. ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సెంటిమెంట్లు కాదు, నా ఉన్నవన్నీ కమిట్మెంట్లే. కాబట్టి డబ్బు మనకి ఈ ఉంగరం రాజాంలో పద్మం జ్యువెలరీ అని ఓపెన్ అయింది. అప్పుడు మమ్మల్ని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ షాపులోకి వెళ్ళి ఒక గంట వెయిట్ చేసాం, అక్కడ అన్నీ చూసాం, ఫోటోలు ఇచ్చాం. మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది బయట, అది చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ జమీందార్ ఉంగరం అంటారు దీన్ని, జమీందార్ ఉంగరం కొనాలని ఎప్పుడో నా కోరిక. అది 1,50,000 ఉన్నప్పుడు. తర్వాత ఇవి ఇవి వెండి, ప్యూర్ వెండే. ఓకే, గోల్డ్ కాదు, ఇవన్నీ ప్యూర్ వెండి. ఒక్కొక్కటి 4,000-5,000 వేల రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను ఇంచుమించుగా ఒక డిస్కౌంట్లు అన్నీ పోయి నాకు మీద అభిమానంతో ఒక 8,000 రూపాయలకి ఈ 3 ఉంగరాలు ఇచ్చాను.